మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఉత్తరాషాఢ నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఓవరాల్గా ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఏ విధంగా ఉంటుంది, పూర్తి వివరాలు తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ధనస్సు రాశిలో 1వ పాదము, మకర రాశిలో 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఓకే, దీనికి అధిపతి రవి. అయితే ఈ నక్షత్రం యొక్క లక్షణాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితామ్మ వారిగా భావిస్తూ. మొదటి పాదానికి 2, 3, 4 పాదాలకి చాలా తేడా ఉంటుందండి మనిషి యొక్క తత్వంలో. మొదటి పాదంలో పుట్టినటువంటి వారికి కాస్త ఎక్కువగా డిగ్నిఫైడ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే కొంచెం ఎలా ఉంటుందంటే వీళ్ళు చిన్న చిన్న విషయాలు పెద్దగా పెనకరు, చాలా లైట్గా తీసుకున్నట్టుగా ఉంటారు. అరే వీడేంటి అసలు ఇంత గుంభనంగా ఉన్నాడు అనిపిస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం చూసుకుంటే 2, 3, 4 పాదాలకి 1వ పాదానికి సిమిలర్ లక్షణాలు ఏమిటి అంటే డిగ్నిఫైడ్ నేచర్లో ఉండే అధిక డిగ్నిఫైడ్ నేచరు, అధిక గైడింగ్ 1వ పాదంలో ఉంటాయి. 2వ పాదంలో ఎక్కడ కూడా మనం తగ్గకూడదు, 2, 3, 4 పాదాలు తగ్గకూడదు అని ఉంటూ అక్కడ పర్టికులర్గా కొంచెం ఎక్కువ లైఫ్లో హడ్డల్స్ కూడా ఎక్కువ చూస్తారు 2, 3, 4 పాదాల వాళ్ళు. అందులో 1వ పాదం వాళ్ళకి ఎక్కువ స్పిరిచువాలిటీ ఉంటుంది. 2వ పాదం వారు ఎక్కువ కష్టజీవులై ఉంటారు, అప్ అండ్ డౌన్స్ బాగా చూస్తారు లైఫ్లో. 3వ పాదం వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటూ ఎంజాయ్మెంట్ చేస్తూ కొంచెం గోప్యంగా ఉండడానికి ఇష్టపడతారు. 4వ పాదం వాళ్ళు మరలా అగైన్ మీకు కష్ట నష్టాలు చూస్తూ స్పిరిచువల్గా ఉండడం, సేవాతత్వంగా ఉండడం ఇవి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి గౌరవం చాలా ప్రధానము. గౌరవంగా నేను ఏదైనా చేసుకుంటాను కానీ అగౌరవంగా నేను బ్రతకను అనేటువంటిది కంప్లీట్గా మైండ్లో కంప్లీట్గా ఉంటుంది వీళ్ళకి. ఈ యొక్క గౌరవతత్వం అనేటువంటిది వీళ్ళ మాటలో తెలుస్తుంది. ఏదున్నా సరే ఇది 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 అని కరాఖండిగా చెప్పగలుగుతారు, కానీ దీన్ని దొంగటేరు అటు తిప్పి ఇటు తిప్పి తీసుకెళ్ళడం అనేటువంటిది ఉండదు. ఏదైనా కానీ చేతల్లో చూపించాలి, ధర్మంలో చూపించాలి, చేతల్లో చూపించాలి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వీరికి చెప్పాలంటే. ఓకే, అయితే ఉత్తరాషాఢ 1వ పాదం దగ్గరికి వచ్చేసరికి 2వ భావం మకరం అవుతుంది. 2, 3, 4 పాదాల దగ్గరికి వచ్చేసరికి 2వ భావం కుంభం అవుతుంది. ఈ 1వ పాదం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం అయ్యేసరికి కొద్దిగా అంటే 1 కానీ 2, 3, 4 పాదాలు కానీ వీళ్ళు కనుక కరెక్ట్గా ట్రై చేసుకున్నట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్ వాటిల్లో వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ట్రై చేసుకోవాలంటే అసలు ఏ కాంబినేషన్ ఉండాలి అని చెప్పి చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ధనాన్నిచ్చే కారకులలో మీ ధనాధిపతి ఎవరైతే ఉంటారో మీ లగ్నం నుంచి ఆ కారకుడు పర్టికులర్గా చంద్ర లేదా గురు, చంద్ర రవి పర్టికులర్గా ఈ సంబంధాలు కలిగి ఉంటే ఖచ్చితంగా వీరికి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన, ఎందుకంటే ఇన్బిల్ట్ యోగంలో పుట్టారు వీళ్ళు. పలానా నక్షత్రంలో ఆ వ్యక్తి పుట్టాడు అంటే దానికి చాలా ఇన్బిల్ట్ యోగాలు ఉంటాయి. ఎందుకంటే ఇదే నక్షత్రాన్ని మీరు చూసుకోండి, 1వ పాదంలో పుట్టినటువంటి వ్యక్తి ఫాదర్ కూడా స్పిరిచువల్గా ఉంటారు. 2, 3, 4 పాదాల దగ్గరికి వస్తే 2, 3 పాదాల్లో కొంచెం ఫాదర్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ చూస్తారండి. ఎందుకంటే ఇక్కడ శని యొక్క రాసుల్లో ఉన్న రవి వేరు, గురువు యొక్క రాసుల్లో ఉండే రవి నక్షత్రం వేరు. సో ఈ చాలా డిఫరెన్సెస్ ఉంటుంది ఇది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి గౌరవాన్ని పొందాలి అన్నప్పుడు 1వ పాదంలో పుట్టినప్పుడేమో పాండిత్యంతో గౌరవాన్ని పొందితే 2, 3 పాదాల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంటుంది అంటే వీళ్ళు కష్టజీవులే గౌరవాన్ని పొందుతారు. అబ్బాయి ఎంత కష్టపడతాడండి. ఇప్పుడు మనం చూడండి, ఒక వ్యక్తికి గౌరవాన్ని ఇచ్చేటప్పుడు అబ్బాయి భలే కష్టపడతాడండి అని గౌరవం ఇస్తాం, భలే నాలెడ్జ్ ఉందని గౌరవం ఇస్తాం, గొప్ప కావ్యం బాగా పాడతాడని, లేకపోతే మనం చాగంటి వారికి కానీ సాంవేదం వారికి కానీ గరికపాటి వారికి కానీ ఎందుకు ఇస్తాం గౌరవం అంటే వాళ్ళ సహస్రావధానాలు అండి, ద్విసహస్రావధానాలు అండి అంటూ ఉంటాం. అంటే ఏమిటి, వాళ్ళ పాండిత్యాన్ని బట్టి ఇచ్చేటువంటిది ఏమో 1, 4 పాదాలకు ఎక్కువగా ఉంటుంది. 2, 3, 4 పాదాలకి ఏంటంటే వాళ్ళు చేసేటువంటి కృషి వల్ల వస్తూ ఉంటుంది. ఇది మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే మనకు అసలు దేనివల్ల వస్తుంది ఒక గుర్తింపు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. ఓకే, ఇక వీళ్ళకి ఏదైనా మనీ రావడం కానీ, కుటుంబంతో ఉండేటువంటి విషయాలు కానీ, కుటుంబ సభ్యులందరూ కూడా కొంతవరకు వర్కింగ్ దీంట్లో ఉండడము, అదేవిధంగా కుటుంబ సభ్యుల్లో కొంతమంది లేట్గా సెటిల్ అవ్వడము. ఓకే,
అలాగే కొంచెం ఏదైనా ఒక మాట్లాడినప్పుడు కూడా కొంచెం ఎలా అంటే వీరికి కొంచెం ఒక ఉన్నట్టుగా మాట్లాడడం అనేటువంటి చాలా ఇష్టంగా ఉంటారు వీళ్ళు, ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు చూసుకున్నట్లయితే. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఏకసంతాగ్రహులు అని చెప్పొచ్చు. అంటే వీరికి ఏదైనా మనం ఒకటి నేర్పించామంటే వెంటనే ఇదవ్వగలుగుతారు. కాకపోతే 2, 3, 4 పాదాల దగ్గరికి వచ్చేసరికి చదువుకునే సమయంలోనే ఏదైనా బిజినెస్ వాటిలోకి ఇన్వాల్వ్ అవ్వడము, ఒకవైపు చదువుతూ ఇంకోవైపు ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేయడము, తద్వారా కొంత చదువు విషయంలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, అనేకమైనటువంటి హడ్డుల్స్ ఎదుర్కోవడం కూడా జరుగుతుంది వీరికి చెప్పాలంటే. అయితే ఇక్కడ 2, 3, 4 పాదాల వారికి క్రియేటివిటీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. క్రియేటివిటీ లక్షణాలు ఉంటాయి. 2, 3, 4 పాదాలు పుట్టిన వారికి ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఎక్కడో దగ్గర చిన్న యాక్సిడెంట్ అయ్యి దాని యొక్క నొప్పిని కాస్త లైఫ్లో కొంచెం ఎక్కువ కాలం భరించడం కూడా జరుగుతూ ఉంటుంది చెప్పాలంటే. కాకపోతే 2, 3, 4 పాదాల వారికి ఉండేటువంటి క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ 1వ పాదంలో పుట్టినటువంటి వారికి మాత్రం వివాహం చేసుకునేటప్పుడు కాస్త చూసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 1వ పాదం ధనస్సులో ఉంటుంది. ధనస్సు నుంచి మీకు శుక్రుడి యొక్క రాసులు 6, 11 అవుతాయి. ఎప్పుడైతే ఈ 6, 11 శుక్రుడు అయ్యి ఈ యొక్క నక్షత్రాన్ని కూడా వ్యతిరేక అవుతాడో అది కొంచెం ఇబ్బందిని ఇస్తుంది. మరి ఇదే నక్షత్రం 2, 3, 4 పాదాల్లోకి వెళ్ళినప్పుడు మరి ఆ నక్షత్రానికి అది కూడా వ్యతిరేక అవుతాడు కదా అంటే అక్కడ రాశికి వ్యతిరేక అవ్వడు, ఇక్కడ రాశికి వ్యతిరేక అవుతాడు. కాబట్టి 2, 3, 4 పాదాలకు ఉండేటువంటి వాళ్ళ యొక్క వివాహ జీవితానికి 1వ పాదం వారు ఉండేటువంటి వివాహ జీవితానికి గనక చూసుకున్నట్లయితే చాలా వ్యత్యాసం ఉంటుంది అక్కడ. కాబట్టి ఖచ్చితంగా మొదటి నక్షత్రంలో పుట్టినటువంటి అంటే 1వ పాదంలో పుట్టినటువంటి వారు వాళ్ళ లగ్నం నుంచి 7వ స్థానము 12వ స్థానము ఎటువంటి కారకత్వాలు కలిగి ఉన్నాయి, ఎటువంటి పోర్ట్ఫోలియోస్ కలిగి ఉన్నాయి, ఆ పోర్ట్ఫోలియోస్ వల్ల వీళ్ళకి ఏమైనా 2వ వివాహ యోగం ఉందేమో చెక్ చేసుకొని పురుషుడైతే అర్క వివాహము, స్త్రీ అయితే కుంభ వివాహం ఖచ్చితంగా చేసుకోవాలి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి. ఓకే, అలాగే వీరికి 1వ పాదం వారికి ఖచ్చితంగా 2 గృహాలు ఉంటాయి. 2, 3, 4 పాదాల వారికి గృహాలు, స్థలాలు ఉన్నప్పటికీ కొంచెం వివాదాస్పదమైనటువంటి తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ప్రధానంగా చూసుకోవాలి. డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారా? డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే వీళ్ళకి ఒక మాట చెప్తాం, 2, 3, 4 పాదాల్లో పుట్టావు బాబా, అయితే నువ్వు నీ లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ మేషరాశిలో ఏమైనా సర్పదోషం ఏర్పడిందా చూసుకోమని చెప్తాం. అలా ఏర్పడినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్ థింగ్ ఏం లేదు, వీళ్ళ పేరు మీద కొనకుండా జీవిత భాగస్వామి పేరు మీద, పిల్లల పేరు మీద కొన్నారనుకోండి ఏదైనా ప్రాపర్టీ, ఇంక ప్రాబ్లం అనేటువంటిది రాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు కెరియర్లో బాగా రైజ్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని వెతుక్కుంటూ ఉంటారు 2, 3, 4 పాదాల వాళ్ళు, అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఇది ఈ రాశి అవుతుంది కాబట్టి మకర రాశి 2, 3, 4 పాదాలు మకర రాశిలో ఉంటుంది కాబట్టి 7వ చంద్రుడి యొక్క రాశి అవుతుంది కాబట్టి వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా ఒకే ఏజ్ వాళ్ళు వస్తున్నప్పటికీ కొంచెం ఏదో ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది, కనిపిస్తూ ఉంటారు. ఒకరు బాగా సేవ చేయడం, ఇంకోళ్ళు బాగా వాళ్ళ మీద అంటే వాళ్ళ యొక్క సేవలను అందుకోవడం, ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి జనరల్గా చెప్పాలంటే. అట్లాగే మరొకటి ఏంటంటే వీళ్ళ యొక్క ఈ నక్షత్రం యొక్క మేనమామలు మొదటి పాదం వాళ్ళైతేనేమో మేనమామ మేనత్త వరుస వాళ్ళు ముఖ్యంగా కొంచెం ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయి ఉంటారు. 2, 3, 4 పేద మేనమామ వాళ్ళు బాగా బిజినెస్లో ఉండడం, బిజినెస్లో కొంచెం హడ్డిల్స్ చూడడం, ఇటువంటివి జరుగుతాయి చెప్పాలంటే. ఇక వీరికి ఏంటంటే ఇది నక్షత్రం ఎప్పుడైతే ఇది అయిందో మీరు చూడండి, అందుకే చూడండి మనం కొంతమంది తాతయ్య గారికి అలవాటు ఉండేది, తండ్రికి అలవాటు ఉంది, నాకే అలవాటు వచ్చిందండి అంటుంటారు. ఎందుకు జరుగుతుంది ఇది అంటే ఒకే నక్షత్రము మరలా 159లో అదే నక్షత్రం ఉంటుంది. అందుకే వాళ్ళ యొక్క జీన్స్ అనేవి, తాతగారి జీన్స్ అనేది మనవడికి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి వీరికి కానీ వీళ్ళ తండ్రి గారికి కానీ వీళ్ళ పిల్లలకి కానీ కొంచెం ఎక్కువ డిగ్నిఫైడ్ నేచర్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ లగ్నం నుంచి 5వ స్థానాధిపతి ఏమైనా కొంచెం సౌమ్య గ్రహాలతో తోడై కనెక్టివిటీలో ఉంటే చెప్పలేం కానీ ఇది. అయితే వీరు ఎక్కువగా సూర్య ఆరాధన ఎంత చేస్తే అంత మంచిదండి. నక్షత్రము రవి నక్షత్రం కదండి నేను కెంపు పెట్టేసుకుంటానంటే నేను వెంటనే ఓకే చెప్పను. ఎందుకంటే కెంపు రత్నం ఏదైతే ఉందో ఆ కెంపుకి కారకుడైనటువంటి రవి భగవానుడు ఎలా ఉన్నాడో చూడాలి. నక్షత్రాధిపతి రవి అయినంత మాత్రాన పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఓకే మీ లగ్నం ఏమైంది, నక్షత్రం ఇదైంది, ఓకే నక్షత్రం ఇదైనందుకు కొంచెం మనశ్శాంతి ఉంటుందేమో కెంపు పెట్టుకోవడం వల్ల. కానీ మీకు కావాల్సింది ఏంటి, ఉట్టి మనశ్శాంతి కోసం కాదు. మీరు దేనికోసం పెట్టుకుంటున్నారు, గవర్నమెంట్ జాబ్ కోసమా? ఎందుకంటే రవి యాక్టివ్ చేస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, లేదంటే పేరు ప్రఖ్యాతలు రావాలని పెట్టుకుంటున్నారా? అసలు మీ యొక్క రవి పేరు ప్రఖ్యాతలను ఇచ్చే దాంట్లో ఉన్నాడా? మీకు మనసులో కోరిక ఉండొచ్చు,
నన్ను అందరూ, ఎందుకంటే రవి నక్షత్రంలో పుట్టారు కాబట్టి అందరూ నన్ను గుర్తించాలి, నాకు అందరూ విలువ ఇవ్వాలి, నేను వేరే వాళ్ళకి విలువ ఇవ్వాలి అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి. రవి నక్షత్రం కదండి. రవి అంటే ఏంటి? నేను ఒక కింగ్లా ఉండాలి, వేరే వాడిని కింగ్లా చూసుకోవాలి, చులకన చేయరు ఎవరిని కూడా, అది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏమైపోతుందంటే 1వ పాదం దగ్గరికి వచ్చి ఉన్న దానికి 2వ పాదం దగ్గరికి ఉండవలసి 2, 3, 4 పాదాలకు ఉన్నది ఏంటంటే వీళ్ళు సొంతంగా సంపాదించుకోవాల్సి వస్తుంది 2, 3, 4 పాదాల వారికి. 1వ పాదంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా భయపడాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కొన్ని. ఇప్పుడు చూడండి, చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు సొంతంగా సంపాదించుకున్నాడు ఆయన కష్టపడి. కానీ వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోద్ది అంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు యోగవంతులు చెప్పాలంటే. రామ్ చరణ్ గొప్ప యోగవంతుడు చిరంజీవి కంటే కూడా. ఎందుకంటే ఆయన ఎంత యాక్టింగ్లోని డ్యాన్స్లో కష్టపడుతున్నాడు, పెర్ఫార్మెన్స్ లేకపోతే ఎవరు ఓకే చేయరు అలా అనట్లా. కానీ ఇన్బిల్ట్గా వచ్చేసింది యోగం. అది ఇన్బిల్ట్ యోగం అనేది 1వ పాదానికి జనరల్గా వచ్చేసేటువంటి పాండిత్యము, జనరల్గా వచ్చేసేటువంటి గౌరవం, జనరల్గా అంటే అది లక్కీగా వచ్చేటువంటి భగవత్ అనుగ్రహం లక్కీగా వచ్చేస్తాయి. ఈ 2, 3 పాదాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం కాస్త ఎక్కువగా కృషి చేయాలి, ఎక్కువగా కష్టపడాలి, ప్రతిదీ కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకంటే రవి రాసుల్లో ఉండేటువంటి రవి నక్షత్రాలు అండ్ శని రాసుల్లో ఉండే రవి ఇక్కడ ఈ కాంబినేషన్ అర్థం చేసుకోవాలి. శని రాసుల్లో ఉండే రవి ఏమిటి, ఎట్లా అంటే ఇప్పుడు బాగా చలేస్తుందండి, చలిగా ఉన్నప్పుడు మనిషి ఫ్రీగా నడవలేడు. అంటే నీళ్ళల్లో దిగి నడవడానికి ట్రై చేయండి. స్విమ్మింగ్ పూల్స్ ఎప్పుడైనా వెళ్ళారా మీరు? స్విమ్మింగ్ పూల్ నడుద్దామంటే ఈజీగా నడవలేం మనం, ఇలాగ పట్టేసినట్టు అవుతుంటుంది. ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి ఇది నీకు కనెక్ట్ అవ్వట్ల. అదే మీరే చంద్రమండలం మీదకు అక్కడ గ్రావిటీ తక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్తే ఇలా అంటే ఎగిరిపోతుంటాం, ఉట్టునే ఇలా వెళ్ళిపోతుంటాం. అంటే ఏమిటి, అక్కడ నీకు ఫ్రీనెస్ ఎక్కువగా ఉంది. అలాగే శనికి రవికి పడదు కాబట్టి వీళ్ళ తత్వం ఒకటి, అంటే వీళ్ళ నేచర్ ఒకటి, వీళ్ళ చుట్టూ జరుగుతున్నటువంటి ఇంకొకటి ఈ 2, 3, 4 పాదాల్లో పుట్టినటువంటి వారికి. కానీ 1వ పాదంలో జన్మించిన వాడికి వీడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, మైండ్లో ఏదైతే ఉందో అది కొంచెం భగవంతుడు తొందరగా కనెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు ఏం చేయాలి, ఎప్పుడైనా సరే రివర్స్ నక్షత్రాస్ అంటారు, అంటే రాశికి నక్షత్రానికి రివర్స్ కాంబినేషన్ వచ్చినప్పుడు వీళ్ళు రవి శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుండాలి. వీళ్ళు ఎంత దీపారాధన చేస్తుంటే అది క్లబ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక ఆఫీస్లో జాబ్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ ఇతను చాలా మంచి వ్యక్తి, పర్ఫెక్ట్గా ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళతో ఇతనికి పడట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది? అరే ఆఫీస్ జాబు బాస్ మెచ్చుకున్నాను, నా జాబ్ని నేను పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాను, కానీ పక్కన ఉండే కొలీగ్స్ నన్ను మాటికి ఇబ్బంది పెడుతున్నారు, ఆయన ఉండలేకపోతుంటాడు. కానీ అదే సిచ్యువేషన్ మారిపోయింది అనుకోండి, బాసు ఓకే, నా వర్క్ ఓకే, చుట్టూ ఉండే కొలిక్స్ ఓకే. అలాగే ఈ నక్షత్రము ఈ రాసుల్లో ఉన్నప్పుడు శనికి రవికి దీపారాధన చేయడము, గోవులకి కాస్త బెల్లము గోధుమ రవ్వ శని ఆదివారాలు తినిపించడము, శివాలయానికి వెళ్ళి అక్కడ మీరు కనుక బిల్వపత్రాన్ని పెట్టి కనుక మీరు అభిషేకం చేసినట్లయితే మీకు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది వీరికి. వీళ్ళు ఎక్కువగా 1వ పాదం వారేమో బుధుడికి ఎక్కువగా ఆరాధన చేస్తూ విష్ణు సహస్రనామాలు ఎంత చేస్తుంటే అంత కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది. 1వ పాదం వారికి ఏంటంటే కొంచెం వీళ్ళ జీవిత భాగస్వామితో కొంచెం కమ్యూనికేషన్స్ కూడా ప్రతిదీ చెప్తూ ఉంటూ గైడింగ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. 2, 3, 4 పాదాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం ఏదో తెలియని, అంటే ఒక తల్లిని చూసినట్టు, ఒక బిడ్డను చూసిన కేరింగ్లో ఉండాలి. కమ్యూనికేషన్ ఫ్రెండ్లీ నేచర్ కాకుండా 1వ పాదానికి 2, 3, 4 పాదాలకి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్లో ఉండాలి జీవిత భాగస్వామితో, ఇక్కడికి వచ్చేసరికి ఒక బిడ్డనో తల్లినో చూసుకునేటువంటి కేరింగ్లో ఉండాలి. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇక్కడ. ఇది మనకు అర్థమైతే జీవితం చాలా ఈజీగా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ నక్షత్రం వాళ్ళకి వాళ్ళ లైఫ్ లాంగ్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.